ఈ సమ్మర్ లో మనం రిపేర్ చేసిన వాటిలన్నిట్లలో ఈ కూలరే చాలా హైలైట్. ఈ రోజు ఒక్క రోజే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి 5 కాల్స్ అయితే వచ్చాయి. ఈ రోజు మాకు కొంచెం స్పెషల్ గా పని ఉండే నల్గొండకు అయితే వచ్చాము. కానీ మనకు కాల్స్ వచ్చినాయి ఆలియా నుండి. అందుకే కస్టమర్లు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదని ఉదయాన్నే నల్గొండ నుంచి ఆలియాకి బయలుదేరాను. వెళ్తుంటే దారిలో ఒక ప్యాసింజర్ కూడా ఎక్కించుకున్నాను, ఖర్చులో కలిసి వస్తుందని. ఈ కూలర్ కి రిపేర్ ఉంది. రిపేర్ తో పాటు ఫ్రేమ్ మీద వాటర్ పడి 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 జంగొచ్చి మొత్తం తుప్పు పట్టి ఇరిగిపోయింది. ఫ్రేమ్ కూడా మార్చాలన్నమాట. పాత ఫ్రేమ్ ఇప్పడానికి 1 అవర్ కష్టపడ్డా అస్సలు రావట్లేవు. నట్లు మొత్తం తుప్పు పట్టిపోయినాయి. కానీ ఎలాగైనా సరే దీన్ని రిపేర్ చేస్తానని అంకుల్ కి అయితే మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం చాలా సేపు కష్టపడి హ్యాండ్ కటర్ తెచ్చి నీట్ గా అయితే పాత ఫ్రేమ్ ని కట్ చేశాను. ఇప్పుడు దీనికి ఫిట్ చేయాల్సింది ఇదే ఫ్రేమ్ అనమాట. ఈ ఫ్రేమ్ అయితే మనమే స్పెషల్ గా దగ్గరుండి తయారు చేస్తున్నాము. అందుకే దీనికైతే చాలా హోల్స్ పెట్టించాను. ఈ హోల్స్ అని ఎందుకు పెట్టించానంటే మోటార్లు కొన్ని పెద్దవి వస్తాయి, కొన్ని చిన్నవి వస్తాయి. ఆ ప్రతి ఒక్క మోటార్ దీనికి ఫిట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి ఇన్ని హోల్స్ అయితే పెట్టించాను అనమాట. చూడండి ఈ కూలర్ కి బాడీ మొత్తం ఎలా ఇప్పేశాను. ఇలా ఉన్న కూలర్ ని ఫైనల్ గా ఈ విధంగా అయితే తయారు చేశాను. పనికిరాదు పడేయమని చెప్పిన కూలర్ ని 2 గంటలు కష్టపడి నీట్ గా కనెక్షన్ ఇచ్చి రన్నింగ్ చేసి మరీ చూపించాను. మా కస్టమర్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడ నుండి ఇంకో రిపేర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఫ్యాన్ పోయింది, దీనికి ఒక స్విచ్ పోయింది. ఈ అన్నయ్య కూడా మన ఫాలోవరే. ఇన్స్టాలో కాల్ చేస్తే వచ్చాను. ఇక్కడ వచ్చిన 5 నిమిషాల్లోనే నా ఒళ్ళంతా తడిసిపోయింది. ఎందుకంటే అన్నయ్య వాళ్ళది ఇల్లు కాదు, గుడిసె. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళందరూ బయట ఉన్నారన్నమాట కూలర్ లేక. నాకైతే చాలా బాధ వేసింది. 5 నిమిషాలు నాకు టైం ఇస్తే దీన్ని రిపేర్ చేసి ఇస్తానని చెప్పి స్పీడ్ గా అయితే రిపేర్ చేశాను. అప్పటికే నా ఒళ్ళంతా స్నానం చేసినట్టు అయింది. అక్కడ నుండి ఇంకో రిపేర్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ అన్నని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందరూ గుర్తుపట్టే ఉంటారు. ఎందుకంటే అన్న పానీపూరి చేస్తే ఆ క్రేజే వేరు. అన్నకున్న ఫాలోయింగ్ మనకు కూడా ఉండదు. మా పానీపూరిలో ఏమేస్తాడో గానీ సాయంత్రం 7 అంటే 7 గంటలకు కరెక్ట్ గా అయిపోద్ది. ఎన్నిసార్లు పోయినా నాకు అస్సలు దొరికేది కాదు. అన్న వాళ్ళ కూలర్ కూడా రిపేర్ వచ్చింది, అందుకే కాల్ చేశాడనమాట. వచ్చి రిపేర్ అయితే చేసేసాను. ఈ మధ్య అన్న చెరుకు రసం కూడా అమ్ముతున్నాడు. అందుకే మనకు స్పెషల్ గా ఒక గ్లాస్ చెరుకు రసం అయితే పోసాడు. రిపేర్ చేయించుకుని చెరుకు రసం మాత్రమే పోసాడు అనుకున్నారు. పైసలు కూడా ఇచ్చారులే గానీ ఇంకెవరికైనా రిపేర్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. వచ్చి రిపేర్ చేస్తా ఉంటా మరి.